ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం సెన్సేషన్ అవుతోంది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఉన్నా సరే ఆయన సమావేశాలకు హాజరయ్యేందుకు ముందుకు రావడం లేదు. రేవంత్ రెడ్డి పదే పదే రెచ్చగొడుతున్నా సరే కేసీఆర్ సైలెంట్గానే ఉంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ రెచ్చగొడుతున్నా సరే వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభలో అడుగు పెడతానని వైఎస్ జగన్ ఇటీవల కాలంలో సభకు వెళ్లే ప్రయత్నం చేయకుండా పట్టుదలగానే ఉండిపోయారు. అయితే ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదనే అభిప్రాయం గట్టిగానే వినబడుతోంది. వైసీపీ కష్టాలు పడుతున్న సమయంలో జగన్ సభకు వెళ్లకుండా సైలెంట్గా ఉండడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అయినా మరో ఎమ్మెల్యే అయినా సరే సరైన కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి యాబ్సెంట్ అయితే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్. రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణ తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు అటెండ్ అవని వైసీపీ అధినేత జగన్ సభకు రాకపోతే ఖచ్చితంగా పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. 60 రోజులు ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పట్ల 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. జగన్ గత 5 ఏళ్లలో ముందుగా రికార్డ్ చేసిన ప్రెస్ మీట్లలో తప్పితే నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తున్నారని, ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి తన భావాలను వ్యక్తపరిస్తే ఆయనకు గౌరవంగా ఉంటుందంటున్నారు రఘురామ. డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు. 5 ఏళ్ళు ఎప్పుడు మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాని కలిసిన పాపాను పోలా. ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవం కోసం మంకు పట్టుబడితే ఫలితం ఉండదు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మంకుపట్టు పట్టి అమ్మ సందమాం కావాలి అంటే ఎలా ఉంటుందో. అప్పుడు చందమామ కావాలి అంటే చిన్నపిల్లవాడైతే ఏం చేస్తారు, తల్లులు అద్దంలో చూపెట్టి ఇదిగో చందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అద్దం అంటాడు ఆయన. మొత్తం సభ్యుల్లో 10% బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని 1952 నుండి ఫాలో అవుతున్నారని, ఇది ఆయనకు కూడా తెలుసు అన్నారు. మనకున్న కస్టమరీ ప్రకారం ఇప్పుడు 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. వరుసగా సభకు అటెండ్ కాని వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టంలోని నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 60 రోజులు హాజరు కానందుకు సెలవుకు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారని, లేదంటే 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడని పేర్కొన్నారు. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అదర్వైజ్ సభకు రాకుండా రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అనే ప్రశ్నకు రఘురామ అవునని కూడా సమాధానం ఇచ్చారు. తన సీటు నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రాను అన్న మాటకు విలువ ఉండదు అన్నారు. అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే అటెండెన్స్ అంటే అది పెట్టి వెళ్ళిపోతే మరి అంటే అతని సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంటిటీ ఉండదు.